5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బట్ ఈ ఫలితాలను ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారు అన్నది కూడా ఒక బిగ్ క్వశ్చన్. కారణం ఏంటి అంటే ఎన్నికల వ్యవస్థ పూర్తిగా విశ్వసనీయతను కోల్పోయిన సందర్భంలో అండ్ వెస్ట్ బెంగాల్ ఎన్నికల చుట్టూ అండ్ మిగిలిన ఎన్నికల చుట్టూ కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు, వివాదాలు, ఎస్ఐఆర్ పేరుతో మరొక పేరుతో ఓట్లన్నింటినీ కూడా మ్యానిపులేట్ చేసేస్తున్నారు అని తీవ్ర విమర్శలు ఇప్పటి వరకు కూడా వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగానే ఈ ఎన్నికల ఫలితాలన్నింటినీ జనాలు నమ్ముతూ ఉన్నారా? ఎలక్షన్ కమిషన్ మీద వాళ్ళకి ఏమైనా విశ్వసనీయత వచ్చిందా? డెఫినెట్లీ ఒక బిగ్ క్వశ్చన్. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల దగ్గర నుండి 2024లో ఎన్నికల కమిషన్ తన విశ్వసనీయతను కోల్పోతూ వచ్చింది. వాళ్ళ విశ్వసనీయత పూర్తిగా కోల్పోతూ వచ్చింది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు కూడా జనాలు ఎంతవరకు నమ్ముతారనేది బిగ్ క్వశ్చన్. మనం అక్కడికి వెళ్ళలేదు, చూడలేదు, గ్రౌండ్ లెవెల్కి పోయి చూడలేదు, ఇదంతా ఓకే. బట్ ఆ వెస్ట్ బెంగాల్లో వీళ్ళు మొత్తం ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు సాగించేటటువంటి వ్యవహారాలు, కేంద్ర బలగాలను చెప్పి ఉపయోగించి కావాల్సిన ఐపీఎస్లను వేసుకొని రకరకాలుగా దౌర్జన్యాలు చేశారని, అక్కడ 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మమతా బెనర్జీ గారు లాంటి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రోజు అసలు వెస్ట్ బెంగాల్ నుండి వార్తల్లో ఉంటూ వచ్చింది. అండ్ అసలు అక్కడ మమతా బెనర్జీ కూడా స్వయంగా ఓడిపోవడం. తమిళనాడు అక్కడ ప్రధానంగా డిఎంకే పార్టీ పక్కగా తప్పుకుంది. విజయ్ రేస్లోకి వచ్చారు. ఎవరితో కలిసి ఫామ్ చేస్తారో చూడాలి. మరి నెక్స్ట్ ఎన్నికల వరకు తమిళనాడులో కూడా ఒక ప్లాట్ఫామ్ ఉన్న రెడీ చేసి పెట్టుకుంటారా? సో మరి విజయ్ ఎంతవరకు బలంగా నిలబడగలుగుతాడు? ఇవన్నీ ప్రశ్నలే. బీజేపీకి ఒక బలం లేని చోట రాబోయే ఎన్నికలకు ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసి పెట్టుకోండే విధంగా వాళ్ళైతే ఒక ఫ్రేమ్వర్క్ సిద్ధం చేసి పెట్టుకుంటారు. సరే, ఇవంతా రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఎలా ఉన్నా కూడా ఈ ఎన్నికల ఫలితాలు నిజాయితీగానే వెలువడ్డాయని చెప్పి జనం నమ్ముతున్నారు అన్నదే బిగ్ క్వశ్చన్. ఇక నేనేమో నమ్మట్లేదు అనట్లేదు, లేదా నమ్ముతున్నారు అనట్లేదు. బట్ వాళ్ళు ఏ విధంగా ట్రీట్ చేస్తూ ఉన్నారు? ఈ ఫలితాలను వాళ్ళు అనుమానించడం లేదా? ఎలక్షన్ కమిషన్ తన విశ్వసనీయతని ఎన్నికల ద్వారా ఏమైనా కాపాడుకుందా? ఇంతకుముందు ఎన్నికల చుట్టూ కనిపించినటువంటి విమర్శలు, ఎన్నికల చుట్టూ వెలువడిన ప్రశ్నలు, ఏ ప్రశ్నకు కూడా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు. ఏ అనుమానాన్ని వాళ్ళు నివృత్తి చేయలేదు. మరి అటువంటప్పుడు ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఇంకేమైనా మ్యాజిక్లు జరిగినా ఆ మ్యాజిక్ల వెనక లాజిక్ ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా స్పందించదు. వాళ్ళది ఎప్పుడైనా మౌనమే. అసలు అకౌంటబిలిటీ వాళ్ళు ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదు. బట్ జనం ఏమనుకుంటున్నారు? ఇంతకు మీరేమనుకుంటున్నారు? ఎన్నికల ఫలితాలను విశ్వసిస్తూ ఉన్నారా? మీకు ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా? ఉంటే అలాంటి అభిప్రాయాలు ఉన్నాయి.